ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని స్వీకరించేందుకు మాత్రం నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని చెబుతూ ఫైనల్ వేడుకని బహిష్కరించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది. పాకిస్తాన్ కి చెందిన వ్యక్తుల చేతుల మీదుగా టైటిల్ ని స్వీకరించలేమని భారత్ స్పష్టం చేయడంతో ఫైనల్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. చివరికి పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా పాకిస్తాన్ ఆటగాళ్లు తమ రన్నరప్ అవార్డు స్వీకరించారు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డుని అభిషేక్ శర్మ అందుకున్నారు. ఈ అవార్డ్స్ అందుకున్న అనంతరం హోస్ట్ సైమన్ డౌల్ తో మాట్లాడారు. పాకిస్తాన్ కెప్టెన్ కూడా తమ ఓటమిపై స్పందించాడు. ఆ తర్వాత సైమన్ డౌల్ ఫైనల్ వేడుక ముగిసిందని, టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా సుముఖంగా లేదని చెప్పాడు. దాంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ఫైనల్ వేడుక ముగిసింది. అయితే ఆసియా కప్ 2025 ట్రోఫీని టీమిండియా తర్వాత తీసుకుంటుందా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి. ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఫైనల్ వేడుక వేదికపై ఉండి ట్రోఫీ చేతుల్లో ఉన్నట్టు ఊహించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రోఫీ లేకుండానే ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాకిస్తాన్ ఆటగాళ్లకి టీమిండియా కనీసం కరచాలనం కూడా చేయలేదు. వారితో ఫోటోషూట్ లో కూడా పాల్గొనలేదు. ఐసీసీ, ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో మ్యాచ్లు ఆడామనే విషయాన్ని భారత్ తమ చర్యల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.